Okay, hi, hello, welcome back. So this is Sandeep, and now today we will start that chapter unit and measurements, units and measurements. So so first of all, ఇంటర్లో మనకి థర్డ్ చాప్టర్ ఇది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. బిఫోర్ గోయింగ్ టు దిస్ చాప్టర్ మనం 6th to 10th class, so we have already studied a small topics about these units and measurements. So chinna tribute on that one, what we have learned before about units and measurements. So first, what are units? So physics lo, these are the very most important units. Units means nothing but మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే యూనిట్ని. For suppose, I will give a small example on this one. For suppose I asked a boy to measure the length of a board. I asked to measure the boy the length of a board, what he will do. So ఈ board length కొలవమని నేను ఒక అబ్బాయికి చెప్తే, he will take one scale and he will measure this board. So board measure చేసిన తర్వాత what he will say means, for suppose, sir, it is 500 centimeters. What he will say means, he will say that 500 centimeters. What are these centimeters means, these are the units. What are these centimeters means, these are the units. And what is this one 500 means, this is numerical value or repeatance. How many times the unit is repeating, ఎన్నిసార్లు ఆ యూనిట్ అనేది రిపీట్ అవుతుంది. యూనిట్ అనేది ఒక చిన్న మీన్స్ ఒక చిన్న స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నదే న్యూమరికల్ వాల్యూ. సో నౌ వాట్ ఆల్ దిస్ మీన్స్, ఆల్ దిస్ ఈజ్ ఎ క్వాంటిటీ. అంటే మనం ఫిజిక్స్లో ఏం మెజర్ చేస్తున్నామంటే క్వాంటిటీ మెజర్ చేస్తున్నాం. సో క్వాంటిటీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరికల్ వాల్యూ ఇంటూ యూనిట్. సో మనం వీ కెన్ సే దట్ వన్ quantity is equals to numerical value into unit. When the human is habituated to measure, for suppose, just imagine that one olden days, పాత రోజుల్లోకి వెళ్దాం. నాకేమన్నా కొనాలి లేదు ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే, బేస్డ్ అపాన్ దట్ మ్యాన్స్ రిలేషన్ టు అదర్స్, వాళ్ళ రిలేషన్ని బట్టి వాడు మంచివాడైతే కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, చెడ్డవాడైతే కొంచెం తక్కువ ఇవ్వచ్చు. బేస్డ్ అపాన్ ఆ టైంకి వాడు ఎలా ఉంటాడో, సో ఈ పారామీటర్స్, ఈ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళ మధ్య, దెన్ ఇట్ విల్ గోస్ ఫర్ గివింగ్ అండ్ టేకింగ్ ట్రాన్సాక్షన్స్. ఆ తర్వాత ఏమవుతుంది అంటే, కమింగ్ అప్ టు, సో 1 by 1 ద డేస్ ఆర్ గోయింగ్ ఆన్, ద మ్యాన్ లేర్న్ టు మెజర్. సో ఇంత క్వాంటిటీ నాకు కావాలి, ఇంత క్వాంటిటీ నేను అమ్మాలి, నాకు వచ్చేదానికి ఇంత క్వాంటిటీ నేను అమ్మాలి లేదా నేను తీసుకోవాలి. సో మెజర్మెంట్ స్టార్ట్ అయింది. మెజర్మెంట్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఫర్ సపోజ్ పాత రోజుల్లో అయితే ఎలా మెజర్ చేసేవాళ్ళంటే, ఫిజికల్ క్వాంటిటీ అంటేనే మెజర్మెంట్ ఉండేదాన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఐఎమ్ టూ యాంగ్రీ, నేను చాలా కోపంగా ఉన్నాను. కెన్ యూ మెజర్ మై యాంగ్రీనెస్, నా యాంగ్రీని నువ్వు కలవగలవా? ఐఎమ్ థ్రాస్టీ. సో ఇలాంటివన్నిటినీ మీరు కొలవలేరు. ఎందుకు కొలవలేరు? సో జస్ట్ రిమెంబర్, జస్ట్ థింక్ అబౌట్ దిస్ వన్. వై కాంట్ we measure feelings? ఎందుకు మెజర్ చేయలేము? The reason behind is there are no units.
ఒక యూనిట్ అనేది ఉంటే మనం మెజర్ చేస్తాం. ఒక స్టాండర్డ్ థింగ్ అనేది ఉంటే వీ కెన్ మెజర్ దట్ వన్. వెన్ అవర్ వీ కెన్ మెజర్ ద థింగ్స్, then it comes under physical quantity. So if there are no units and there is no measurements, they are non-physical quantities. For example, love, angry, thirsty, hungry. సో ఇవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ కిందకి రావు. ఎందుకు అంటే దానికి స్పెసిఫైడ్ యూనిట్ లేదు, దాన్ని మనం మెజర్ చేయలేము. సార్ నేను మెజర్ చేయగలను సార్, వాడు చాలా కోపంగా ఉన్నాడు, ఓన్లీ యాబ్జెక్టివ్స్ యాడ్వర్బ్స్ మనం యూస్ చేసి జస్ట్ లాంగ్వేజ్లో ఆ తీవ్రత ఎంత ఉందనేదే చెప్పగలం అంతే. ఎగ్జాక్ట్గా ఎంత ఉంది, వాడి కోపం ఇలా ఉంది అని మనం చెప్పలేము, ఎందుకంటే మనకు కరెక్ట్గా యూనిట్స్ లేవు. సో దట్ ఈస్ మై పాయింట్. యూ హ్యావ్ టు గ్యాదర్, యూ హ్యావ్ టు పికప్ ఫ్రమ్ దిస్ వన్ ఎగ్జాక్ట్నెస్. ఎందుకు మనిషి మెజర్ చేయటం అలవాటు పడ్డాడు అంటే ద ఎగ్జాక్ట్నెస్ కావాలి మనకి. ఇక్కడ ఫిజిక్స్లో ద మెయిన్ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు డెవలప్ ఏ టెక్నాలజీ. మనం ఒక టెక్నాలజీని డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే మనకి ఎగ్జాక్ట్నెస్ తెలిసి ఉండాలి, లేకపోతే మన వల్ల కాదు. ఈవెన్ యూ నో ఐ కెన్ ఆల్సో బిల్డ్ ఏ రాకెట్, యూ కెన్ ఆల్సో బిల్డ్ ఏ రాకెట్, బట్ ఎగ్జాక్ట్గా ఇంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత ఇట్ హ్యాస్ టు బి డివైడ్, వేరుపడాలి కొంత దూరం వెళ్ళినాక. ఈ టైంలో ఇది 90 degreesలో ఉండాలి. వాట్ ఐఎమ్ సేయింగ్ మీన్స్ ఈ టైంలో ఇంత డిస్టెన్స్ వెళ్ళాక. సో ఎప్పుడైతే నీకు ఆ ఎగ్జాక్ట్నెస్ తెలుస్తుందో దెన్ యూ కెన్ ఏబుల్ టు మేక్ దట్ వన్ యాజ్ అ సక్సెస్ఫుల్ ఈవెంట్. మనకి ఎగ్జాక్ట్నెస్ లేదనుకో, ఐ విల్ టేక్ ఏ balloon and I will fill with fuel. I will burn that fuel. I will trigger that fuel. What will happen? So the rocket will flew away. అది ఎంత ఫ్యూయల్ ఉంటుందో, ఎంత ఫాస్ట్గా వెళ్తుందో దాని ఇష్టం, మనం దాన్ని కంట్రోల్ చేయలేము. ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ ఎనీ ఈవెంట్, దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ మీన్స్ వీ హ్యావ్ టు నో ద మెజర్మెంట్స్, వీ హ్యావ్ టు నో ద ఎగ్జాక్ట్నెస్, then we can make the event successful. సో ఫిజికల్ క్వాంటిటీస్ దగ్గరికి వచ్చేసరికి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఆ ఎగ్జాక్ట్నెస్ తెలుసుకోవాలి అంటే మనం మెజర్మెంట్ చేయాలి. మెజర్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఓల్డెన్ డేస్ నుంచి. జస్ట్ వీ హ్యావ్ గోయింగ్ ఆన్ ద ట్రిబ్యూట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ క్వాంటిటీ అంటేనే లెంత్, టైము, డెన్సిటీ, ప్రెజరు, ఫోర్సు, పవరు, ఎలక్ట్రిసిటీ. సో ఇలా ఆల్రెడీ నిన్న వీడియోలో మనం చెప్పాం, ఏదైతే ద ఫిజికల్ వరల్డ్లో జరుగుతుందో ఫిజికల్గా బాహ్యంగా వాటినన్నిటినీ ఫిజికల్ సైన్స్ కిందకి తెచ్చాం. సో ఈ ఫిజికల్ సైన్స్లో కూడా ఇప్పటి వరకు డెవలప్ అయిన థీరీసు, సో ఇప్పటి వరకు డెవలప్ అయిన ప్రపోజల్స్ని బట్టి మనం ఏమైతే మెజర్ చేయగలమో అవి ఫిజికల్ క్వాంటిటీస్ కిందకు వస్తాయి. The things which we can measure comes under physical quantity. సో ఆ ఫిజికల్ క్వాంటిటీలో మనం ఏం మెజర్ చేస్తున్నామంటే యూనిట్ని మెజర్ చేస్తున్నాం. వాట్ వీఆర్ మెజరింగ్ మీన్స్ యూనిట్, క్వాంటిటీ. సో క్వాంటిటీ, వాట్ ఈజ్ దట్ ఫార్మేట్ ఆఫ్ క్వాంటిటీ మీన్స్ న్యూమరికల్ వాల్యూ ఇంటూ యూనిట్. న్యూమరికల్ వాల్యూ అంటే ఏం లేదు, రిపీటెన్స్. ఆ యూనిట్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంటీమీటర్ అంటే ఇప్పుడంటే మనకి స్కేల్స్ ఉన్నాయి, స్కేల్స్లో మనం చూడొచ్చు ఎంత సెంటీమీటర్ అంటే ఇంత. ఒక సెంటీమీటరు 500 సార్లు రిపీట్ అవుతుంది ఇక్కడ వరకు. దట్ ఈస్ ద మీనింగ్, ద ట్రూ మీనింగ్ ఆఫ్ దట్ లెంత్. 500 centimeters means the small unit, this is the standard unit, and this unit was repeating 500 times in between this length. ఈ లెంత్ లోపల 500 times the unit repeat అవుతుంది కాబట్టి 500 centimeters అని నేను చెప్పగలుగుతున్నాను. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్నెస్. సో నౌ హియర్ ద ఫస్ట్ స్టార్టింగ్ డేస్ తీసుకుంటే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి స్టార్టింగ్ డేస్ తీసుకుంటే మనం 6th, సో 8th, 7th వీటిల్లో ఆల్రెడీ ఇట్ విల్ లైక్ ఎ స్టోరీ, ఒక స్టోరీలా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ మనకి స్కేల్స్ లేవు అండ్ ఇలాంటి కొలమానాలు, ఇలాంటి మెజర్మెంట్స్ ఏమీ లేని రోజుల్లో, బట్ దే స్టార్టెడ్ బై స్మాల్ మెజర్మెంట్, సమ్ మెథడ్స్. వాటిని ఏమంటామంటే కన్వెన్షనల్ మెథడ్స్. నాకు కన్వీనియంట్గా ఉన్నట్టు నేను మెజర్ చేసుకుంటా.
ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు ఒక క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, నా రిలేటివ్స్ కానీ నా మాట వినేవాళ్ళు కానీ. సో ఐ విల్ బికమ్ ఏ లీడర్ ఫర్ దట్ గ్రూప్. సో ఆ గ్రూప్కి నాకు ఏదైతే కన్వీనియంటో అట్లా ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇట్లా ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్నెస్ అనేది రాదు. ఎందుకంటే ఫర్ సపోజ్ ఐఎమ్ డూయింగ్ measurement with my finger span. So now finger span measurement from here to here it was approximately. And some people, for example some people are there, so which is having a little hand span. సో ఒకవేళ ఇంకొకటికి ఇంతే ఉందనుకోండి హ్యాండ్ స్పాన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 హ్యాండ్ స్పాన్స్ అంటే ఇంత డిస్టెన్స్ వస్తుంది, వాడు 2 హ్యాండ్ స్పాన్ అంటే ఇంత డిస్టెన్స్ వస్తుంది, హాఫే వచ్చింది. ఎక్కడుంది ఎగ్జాక్ట్నెస్? ఇంకొకటి నాకన్నా పెద్ద హ్యాండ్ స్పాన్ ఉందనుకోండి, దెన్ ఇట్ విల్ బికమ్స్ లైక్ దిస్ వే. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇది కరెక్టా, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కొలిస్తే ఇది కరెక్టా, ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ కొలిస్తే ఇది కరెక్టా, ఏది కరెక్ట్ ఇందులో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకటి ఫాలో అవ్వాలి, అది ఒకేలా ఉండాలి అందరికీ. దట్ లాజిక్ పాయింట్, దట్ ఈస్ ద కీ పాయింట్ హియర్. సో ఇప్పుడు మనం ఈవెన్ బయోగ్రాఫికల్గా పోయినా సరే ఆ డేస్లో అంటే మనకి టెక్నాలజీస్ ఏమీ డెవలప్ అవ్వని రోజుల్లో, సో మనం అంటే ఇంకొకళ్ళకి తెలియని రోజుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక 500 కిలోమీటర్ల అవతల ఉన్న వాళ్ళు కూడా తెలియని రోజులు అవి. సో దెర్ ఆర్ నో మొబైల్ ఫోన్స్, దెర్ ఈస్ నో టెక్నాలజీస్. సో ఆ టైం అప్పుడు ఓన్లీ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. సో ఫ్రెంచ్ పీపుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ దే ఆర్ మూవింగ్ త్రూ దట్ సీస్. సో ఫ్రెంచ్ పీపుల్ ఇట్లా మూవ్ అయినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి మెథడ్స్ 90% ఆఫ్ పీపుల్ టిల్ నౌ వీఆర్ యూజింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళందరూ ఏం చేశారంటే, సార్ మీన్స్ సంబడీ ఈస్ గోయింగ్ ఆన్ సమ్ మెథడ్, సంబడీ ఈస్ గోయింగ్ మెథడ్స్. ఇప్పటికీ మనం పూలు అమ్ముతుంటే సో హ్యాండ్ స్పాన్, దిస్ ఇస్ క్యూబైట్, వీటితో కొలుస్తారు. అవి కరెక్ట్గా ఉండవు. ఒక ఆవిడ పొట్టిగా ఉంటుంది, ఒక ఆవిడ పొడుగ్గా ఉంటుంది. సో కొంతమంది దగ్గర ఇంత ఫ్లవర్స్ ఇస్తారు, కొంతమంది దగ్గరికి వెళ్తే బేస్డ్ అపాన్ దేర్ లెంత్, దట్ కన్వీనియంట్. సో వీ కెన్ కాల్ దట్ వన్ యాజ్ కన్వీనియన్షియల్ మెథడ్స్. సో ఆ మెథడ్స్ వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్నెస్ రాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేశాడంటే ద ఫ్రెంచ్ కింగ్, ఆ టైంలో ఫ్రెంచ్ కింగ్ రూల్ చేస్తున్న టైంలో, సో హీ సెడ్ దట్ వన్ ప్లాటినం ఇరేడియం రాడ్ ఇస్ దేర్. సో రాజులు అన్నాక వాళ్ళకి సంబంధించి అప్పట్లో జ్యువెలరీస్ చాలా ఉంటాయి, కత్తులు కటార్లు ఇలాగా. సో ఎప్పుడు వన్ ప్లాటినం రాడ్, సో హీ యూస్ టు హోల్డ్ దట్ ప్లాటినం రాడ్. ఆ ప్లాటినం రాడ్ చూపించి, సో మీరందరూ ఇక్కడ నుంచి దీన్ని ఒక యూనిట్ అనుకోండి, సో ఇదే లెంత్ మనం కొలవాలి అంటే అందరు ఇదే ఫాలో అవ్వాలి. సో అందరూ ఈ లెంత్నే ఫాలో అవ్వాలి. దీనికి ఒక మీటర్ అని పేరు పెడతాడు. సో హీ మేడ్ దట్ వన్ యాజ్ మీటర్. ఆల్ దీస్ ఈస్ ఓవర్ 6th చిన్నపిల్లలప్పుడే మనం నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ వన్. సో ఈ లెంత్కి మీటర్ అని పేరు పెట్టాడు. సార్ ఎలా చూసి పెట్టాడు, ఏంటి స్టాండర్డ్ అంటే అది ఇంకా ఏమీ ఆలోచించలేదు. ఓన్లీ వన్ థింగ్ టు ఓవర్కమ్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రౌడ్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళ దగ్గర ఇంత లెంత్, వాళ్ళ దగ్గర ఇంత లెంత్. సో ఈ ఫస్ట్ వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి అందరూ ఒకటే ఫాలో అయితే ఇలాగేం ఉండవు కదా. సో అందరికీ ఒకటే క్వాంటిటీ వస్తుంది కదా. సో హీ థింక్ దట్ వన్ అండ్ హీ మేడ్ దిస్ లెంత్ యాజ్ 1 మీటర్. సో దీనికన్నా చిన్న వస్తువులు కొలవాలంటే మళ్ళా అగైన్ హీ థింక్ అండ్ హీ మేడ్ దిస్ 1 మీటర్ ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్. అప్పుడు చిన్న చిన్న వస్తువులు కూడా మనం కొలవచ్చు. సో ఇది 100 ఈక్వల్ పార్ట్స్. సో దిస్ ఒక్కొక్క పార్ట్కి సెంటీమీటర్ అని నేమ్ హీ ప్రొవైడెడ్. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్.
నువ్వు ఎలా అయినా కొలవచ్చు. సో మీటరు లేదా సెంటీమీటరు, నువ్వు యూ కెన్ మేనేజ్ టు మెజర్ దిస్ లెంత్ ఇన్ సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్. సో ఒక క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఇలా యూస్ చేస్తున్న టైంలో బ్రిటిషర్స్ కూడా ఉన్నారు. దే విల్ ఆల్సో మూవింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో వై కాంట్ వీ గో ఫర్ వన్ మోర్ మెథడ్? ఇంకొక మెథడ్ నేను ఎందుకు యూస్ చేయకూడదని. సో బ్రిటిషర్స్ ఏం చేశారంటే, ఇవన్నీ కాదు, ఐఎమ్ ద కింగ్, సో టేక్ ద లెంత్ బిట్వీన్ మై టిప్ ఆఫ్ నోస్ టు టిప్ ఆఫ్ మిడిల్ ఫింగర్. సో ఒక రాజు నుంచుంటే ముక్కు చివరి దగ్గర నుంచి చేయి చాపిన తర్వాత ఆ చేతి వేలి చివరి వరకు ఒక లెంత్ లాగా తీసుకోండి, దీన్ని 1 yard అని పిలవండి అన్నాడు. సో హీ టేక్ దట్ వన్ యాజ్ 1 yard. వి మేక్ దిస్ వన్ యాజ్ 1 yard. ఇంకా చిన్న ఒక 1 yard అంటే సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 yard ఉందనుకోండి. ఇంకా చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మెజర్ దిస్ డస్టర్, ఇది 1 yard కన్నా చిన్నది, దీన్ని కొలవాలంటే ఏం చేశారంటే హీ మేడ్ దిస్ వన్ యాజ్ 3 parts. 3 partsగా మేడ్ చేశాడు. అండ్ ఇంకా చిన్న కొలవాలంటే ఈచ్ 3 parts యాజ్ డివైడెడ్ ఇంటూ 12 parts. సో ఒక్కొక్క పార్ట్ని ఇంచ్ అంటాం. సో 12 inches ఈజ్ ఈక్వల్స్ టు 1 foot. 3 foot ఈజ్ ఈక్వల్స్ టు 1 yard. ఇప్పటికీ మనలో చాలామందికి సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మెజర్మెంట్. లెంత్ని ఎలా మెజర్ చేయాలనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఫూట్స్లో కొలిస్తే కరెక్టా, మీటర్స్లో కొలిస్తే కరెక్టా, ఏంటి సెంటీమీటర్సు, ఏంటి మీటర్సు? 6th, 7th, 8thలో కాన్సన్ట్రేషన్ చేయని స్టూడెంట్స్కి ఇక్కడే వస్తుంది డౌట్. ఇదేంటి ఒకటి ఫూట్ అంటున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచెస్ అంటున్నాడు, ఇక్కడే మీటర్స్ అంటున్నాడు, ఇక్కడేమో సెంటీమీటర్స్ అంటున్నాడు. సో ఏం లేదు, కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం వరల్డ్లో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం కౌంట్ ఇది ఫాలో అవుతారు, మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్. సో ఇది ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్, గబుక్కని ఎవరైనా నిన్ను హైట్ అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? సెంటీమీటర్స్లో చెప్తారా, మీటర్స్లో చెప్తారా? మీరేం చెప్తారంటే ఇంచెస్లో చెప్తారు, 6 inches. సో మీరు చెప్పుల షాప్కి వెళ్ళారనుకోండి, ఆ షూ మ్యాక్సిమం ఉండే షూస్ ఎలా ఉంటాయంటే ఎన్ని ఇంచెస్? 9 inches, 12 inches, 11 inches. సెంటీమీటర్స్లో ఉండవు. సో సెంటీమీటర్స్లో ఉండే షూస్ కూడా ఉంటాయి, 41, 43 centimeters. సో ఇక్కడ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఏది కరెక్టు అనేసి. సో రెండు కరెక్టే. వాళ్ళు పెట్టుకున్న మెథడ్స్ని బట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మెజర్మెంట్. వీళ్ళు పెట్టుకున్న మెథడ్స్ని బట్టి వీళ్ళు కరెక్టే, వీళ్ళు పెట్టుకున్న మెజర్మెంట్స్ని బట్టి వీళ్ళు కరెక్టే. సో ఈ రెండింటి మధ్య ఏదైనా రిలేషన్ ఉంటే వీ కెన్ డూ. సో ఆ రిలేషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం 30 centimeter స్కేల్ తీసుకుంటాం, ఆ 30 centimeter స్కేల్ కరెక్ట్గా 1 footకి ఈక్వల్. సో 1 foot ఈజ్ ఈక్వల్స్ టు 30 centimeters. వీ క్యాన్ గో ఫర్ 1 foot ఈజ్ ఈక్వల్స్ టు 30 centimeters. So definitely we can convert from foot to centimeters, and we know that 1 foot is equals to 12 inches. So ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 centimeter is equals to ఎన్ని ఫూట్స్ అన్నారు అనుకోండి, by 30 వేసేయండి. 1 centimeter is equals to how many, అంటే ఈ సెంటీమీటర్ దగ్గర మనకి 1 రావాలి అంటే by 30 వేసాను అనుకోండి, 30 ones are 30. సో ఇక్కడ కూడా by 30 వేయాలి. నౌ వీ కెన్ రైట్ దట్ 1/30 foot ఈజ్ ఈక్వల్స్ టు 1 centimeter. ఫుట్ నుంచి ఇంచెస్కి, సెంటీమీటర్స్ నుంచి ఇంచెస్కి ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు, వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. సో ఈ సిస్టమ్స్ అన్నిటినీ అవాయిడ్ చేయడానికి, ఈ సిస్టమ్స్ అన్ని గురించి తెలుసుకోవడానికి, సో కాంబినేషన్ ఆఫ్ మెజర్మెంట్స్ మీన్స్ ఓన్లీ నథింగ్ బట్ సిస్టమ్. అప్పట్లో ఇంకా ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ నాట్ టోటలీ డెవలప్డ్.
సో ఉన్న డెవలప్ అయిన వాటిల్లో లెంత్, మాసు, టైం. సో లెంత్ని సెంటీమీటర్స్లో కొలిసామనుకోండి, మాస్ని గ్రామ్స్లో కొలిసామనుకోండి, టైంని సెకండ్స్లో కొలిసామనుకోండి, ఈ కాంబినేషన్ని మనం ఏమని పిలుస్తామంటే సిజిఎస్ సిస్టమ్ అని పిలుస్తాం. సో లెంత్ని మీటర్స్లో, మాస్ని కేజెస్లో, టైంని సెకండ్స్లో కొలిసామనుకోండి, దీన్ని ఏమని పిలుస్తామంటే ఎంకేఎస్ సిస్టమ్. సో లెంత్ని ఫూట్లో, మాస్ని పౌండ్స్లో, టైంని సెకండ్స్లో కొలిసాం అనుకోండి, దీన్ని ఎఫ్పిఎస్ సిస్టమ్ అని పిలుస్తాం. దీస్ ఆర్ ద సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఎందుకంటే మోస్ట్ డిరైవబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాక్స్లోకి సీ ఫుడ్స్ సపరేటు, తర్వాత చికెన్, మటన్ సపరేటు. సో ఇలా వేరు చేస్తే ఏంటంటే మనకి క్లియర్గా అవాయిడెన్స్ తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద సీ ఫుడ్స్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ వాటర్. సో దిస్ ఈస్ ద మీట్ అండ్ చికెన్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద ల్యాండ్. సో అంటే మోస్ట్ డిజైరబుల్ ఒకలాగే ఉన్నట్టు, కొంచెం దగ్గర పోలికలు ఉన్నట్టు. సో ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ కోసం, ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ ఫర్ ఎ ఫిజికల్ క్వాంటిటీ టు డిరైవ్, దెన్ ఈ సిస్టంలో ఈ మోస్ట్ డిజైరబుల్ అనమాట. మనం లెంత్ సెంటీమీటర్స్లో కొలిసి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ మెజరింగ్ లెంత్ ఇన్ సెంటీమీటర్స్ అండ్ మాస్ ఇన్ పౌండ్స్ అండ్ టైమ్ ఇన్ సెకండ్స్. సో ఇలాగా మూవ్ అయ్యామనుకోండి, ఏమవుతుంది అంటే ద వాల్యూస్ విల్ బీ అన్సర్టనిటీ. సో ఇప్పటి వరకు మనం ఎందుకంటే లాస్ట్ డేస్ని మార్చలేం. సార్ నేను ఇలా కొలుస్తాను, తప్పే ఉంది అంటే తప్పు ఏమీ లేదు. దెర్ ఈస్ నో మిస్టేక్, ఓన్లీ రాంగ్ చాయిస్ అంతే. that you have to keep in your mind. If there is any mistake to find that length in centimeters and mass in pounds and time in seconds, and it is not a mistake, it is a wrong choice which you are using. Why? Because the humans are already habituated for this type of systems. సో ఈ మనం కరెక్ట్గా కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే ఇది తప్ప అది ఒప్పు అని కాదు, కానీ రాంగ్ చాయిస్ అసలు. సో మ్యాక్సిమం ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీ అనే ఉంది. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇక్కడ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ అంటే నేను 3 pounds తీసుకున్నాను, లెంత్ అంటే సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అది క్యూబ్ అనుకోండి, 2 centimeters ఉందనుకోండి క్యూబ్. సో ఇట్ ఈస్ 2 centimeters, 2 centimeters and 2 centimeters. సో 2 2s are 4, 4 2s are 8 centimeter cube. సో పౌండ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. దీనికి ద హ్యూమన్స్ వర్ నాట్ హ్యాబిచువేటెడ్. ఈ యూనిట్స్కి ద హ్యూమన్స్ వర్ నాట్ హ్యాబిచువేటెడ్ అంటే వాళ్ళు అలవాటు పడలేదు. కామన్గా ఏమని ఉంటుందంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఆర్ కేజీ పర్ మీటర్ క్యూబ్. దీనికి అలవాటు పడ్డాం మనం. ద మెజరింగ్ సిస్టమ్ వాజ్ హ్యాబిచువేటెడ్ అంటే ఇలా రాస్తే తప్పా సార్ అంటే తప్పు కాదు, రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్లాస్లో అందరూ తెలుగు పీపుల్ ఉన్నారు, అందరూ తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి నేను వచ్చి హిందీలో పాఠం చెప్తున్నా, మీకు అర్థమవుతుందా? కాదు. నేను చెప్పేది టెక్స్ట్ బుక్లో నుంచే చెప్తున్నాను, నేను కరెక్ట్గానే చెప్తున్నాను, కానీ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్. దాని అర్థం మీరు చేసుకోలేరు, ఎందుకంటే మీకు హిందీ పదాలు రావు, మీరు ఎందుకంటే హిందీకి హ్యాబిచువేటెడ్ అవ్వలేదు. సో ఇక్కడ కూడా అంతే, పౌండ్స్ పర్ సెంటీమీటర్ అనగానే దీనికి మనం హ్యాబిచువేట్ అవ్వాలి. గబుక్కొని డెన్సిటీ అనగానే 1 gram per centimeter cube అనో 1000 kgs per meter cube అనో ఇలాగే హ్యాబిచువేటెడ్ అయిపోయింది వరల్డ్. సో ఆ డేస్ని మనం చేంజ్ చేయలేం. చేంజ్ చేయాలి అంటే నువ్వు కొత్తగా ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ యూ హ్యావ్ టు డిరైవ్ and you want to produce like that one.
సో కాబట్టి ఆల్రెడీ ఇట్ వాస్ డిరైవ్డ్ అండ్ ఇట్ వాస్ హ్యాబిచుయేటెడ్ అండ్ ద డేస్ ఆర్ మూవ్డ్ అవే, వెళ్ళిపోయింది, మనం మార్చలేం. సో ఇప్పుడు మనకు ఉన్నది ఏంటల్లా అంటే తెలుసుకోవడం, వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ వాట్. సో ఈ స్పెసిఫిక్ సిస్టమ్స్ ఇవి. సో మనం ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని డిరైవ్ చేస్తున్నాను అనుకో, మాస్ బై వాల్యూమ్. దీని డెఫినేషన్ ఏంటంటే డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. సో మాస్ నేను గ్రామ్స్లో పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా లెంత్ నేను సెంటీమీటర్స్లో యూస్ చేయాలి. సో దీస్ ఆర్ ద మోస్ట్ డిరైవబుల్. ఒకవేళ కాదు నేను మాస్ని కేజీస్లో తీసుకున్నాను అనుకోండి, దెన్ లెంత్ని మీటర్స్లో తీసుకోవాలి. లేదు మాస్ని పౌండ్స్లో తీసుకున్నాను, లెంత్ని ఫూట్స్లో తీసుకోవాలి. ఒకదాని నుంచి ఒకటి తీసుకుంటే తప్ప అంటే తప్పు కాదు, కానీ ఇట్ ఈస్ అ రాంగ్ చాయిస్. ఇట్ విల్ నాట్ బీ అలౌడ్. తెలుగు పీపుల్కి హిందీ మాస్టర్ చేత పాఠం చెప్పించకూడదు, అట్లా ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద సిస్టమ్ అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ దిస్ మెజర్మెంట్స్. సో వీటన్నిటినీ జస్ట్ టేక్ ఫ్రమ్ యువర్ మైండ్, అన్నిటినీ పక్కకు తీసేయండి. ఏంటి ఫస్ట్ డేనే ఎంత క్లమ్జీనెస్, 6th క్లాస్ 7th క్లాస్ అని ఎంత ఇవన్నీ చెప్తున్నారు అనుకున్నాను. జస్ట్ టేక్ ఆఫ్ యువర్ మైండ్. All this matter should be taken from your mind and listen a small example. చిన్న ఎగ్జాంపుల్. ఎప్పుడైతే మనకు ఎగ్జాంపుల్స్ అర్థమవుతాయో ఈ కంటెంట్ అంతా మీకు అర్థమవుతుంది మొత్తం. అంటే ఫిజిక్స్ అని, సిజిఎస్ సిస్టమ్ అని, ఎంకే సిస్టమ్ అని, యూనిట్ అని ఇవన్నీ పక్కకు తీసేయండి. ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ ఈజ్ యాజ్ ఎ హోమ్. ఒక చిన్న ఇల్లు ఉంది. సో one boy, one big boy, mother, father. So iddar brothers, mother and father. ఒక కుకింగ్ ప్రాసెస్ని చిన్న ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. చిన్న కుకింగ్ ప్రాసెస్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో మామ్ ప్రతిరోజు అమ్మ ఏం చేస్తుందంటే షీ విల్ కుక్. సో కుక్ చేసేటప్పుడు ఎలా చేస్తుంది అంటే 1 2 3 10తో కలిపి 4. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ మీన్స్ 4 మెంబర్స్. సో ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుందంటే షీ విల్ టేక్ 1 glass. She knows that one how much rice will included in this glass or how much rice can be filled in this glass. ఎంత రైస్ ఈ గ్లాస్లో పడుతుందో ఏమికి తెలుసు. రోజు డైలీ షీ యూస్ టు కుక్ ద రైస్ ఫర్ 2 cups. 2 cups రైస్ ప్రతిరోజు కుక్ చేస్తే సఫిషియెంట్గా మీ అందరికీ సరిపోతుంది. ఇంకొక 4 members రిలేటివ్స్ వచ్చారు. ఇందులో మళ్ళీ ఇంకా డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే వీడు ఎక్కువ తినచ్చు, వీడు తక్కువ తినచ్చు, బేస్డ్ అపాన్ మూడ్. అవన్నీ పక్కన పెట్టేసేయండి. అంటే మామూలుగా మన ఇంట్లో జరిగే ఎగ్జాంపుల్కి ఎందుకంటే సిల్లీ డౌట్స్ వస్తాయి మనకి. సార్ ఈరోజు నేను ఇంత తిన్నాను, సార్ మా నాన్న ఇంత తింటాడు, ఎలా సరిపోద్ది నలుగురు అంటే మన మూడ్ని, మన కెపాసిటీని అన్ని పక్కన పెట్టి జస్ట్ కౌంట్ని ఐఎమ్ సేయింగ్ దట్ వన్. మీ మైండ్లో ఓన్లీ కౌంట్ ఉండాలి. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, కౌంట్ ఉండాలి. సో 4 members రిలేటివ్స్ ఒక ఫెస్టివల్ దసరా అనుకుందాం. సో దసరాకి 4 members మీ ఇంటికి వచ్చారు. దెన్ వాట్ షీ విల్ డూ మీన్స్, సో షీ విల్ టేక్ ప్లస్ 2 cups. ఎందుకంటే ఆల్రెడీ 2 cups 4 membersకి వస్తున్నప్పుడు ఇంకో 2 cups వేస్తే 4 membersకి వస్తుంది. ఇంకొక 4 members వస్తే ఇంకొక 2 cups, ఇంకొక 4 members వస్తే ఇంకొక 2 cups. ఎలా అంటే బికాస్ షీ వాజ్ హ్యాబిచువేటెడ్ ఫర్ దిస్ గ్లాస్. ఈ గ్లాస్లో ఇంత రైస్ పడతాయి, ఇంత రైస్ పడితే ఒరామారిగ్గా మీన్స్ అప్రాక్సిమేట్లీ ఒక 4 తినచ్చు అనేది ఒక అప్రాక్సిమేషన్ షీ హ్యాడ్. సో ఈ అప్రాక్సిమేషన్ తోటి షీ కెన్ కుక్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ గ్లాస్ ఒకరోజు కనిపించలేదు అనుకోండి, ఇఫ్ దెర్ ఈజ్ నో గ్లాస్, దెన్ షీ కెన్ కుక్. అంత కరెక్ట్ కంటెంట్, అంత కరెక్ట్ క్వాంటిటీ తోటి షీ కెన్ కుక్ మీన్స్ నో, డెఫినెట్లీ నో. అప్పుడు ఏం చేస్తుంది అంటే షీ విల్ యూజ్ హర్ పామ్స్.
సో పామ్స్లో కొంచెం రైస్ తీసుకొని షీ విల్ ట్రై టు కుక్ దట్ వన్. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే ఈ గ్లాస్ ఉందా, దీన్ని స్టాండర్డ్ యూనిట్ అంటాం. దాన్నే స్టాండర్డ్ యూనిట్ అంటాం. అంటే ఒక స్టాండర్డ్ థింగ్, షీ హ్యాస్ కెప్ట్ వన్ స్టాండర్డ్ థింగ్ ఫర్ కౌంట్ ఆఫ్ ది మెంబర్స్. చేతులు ఉన్నాయా, దీన్ని కన్వీనియన్షియల్ మెథడ్స్ అంటాం. ఆమె కన్వీనియంట్, ముగ్గురు ఉన్నారు 3 దోశలు, ఒక్కొక్కసారి ఎక్కువ రావచ్చు, ఒక్కొక్కసారి తక్కువ రావచ్చు. సో ఇలాగే ప్రతిదీ మనం ఆలోచిస్తే, జస్ట్ వి గో ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఎ స్మాల్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ యూనిట్, స్టాండర్డ్ యూనిట్. అట్లాగే మీటర్ అనేది కూడా ఒక రాజు, ఒక ఫ్రెంచ్ రాజు యూజ్ చేసే ప్లాటినం రాడ్ లెంత్ తీసుకొని, టిల్ నౌ ఇట్ ఈస్ ఇన్ మ్యూజియంలో ఎప్పటికీ ఉంది ఆ ప్లాటినం రాడ్. సో ఆ రాడ్ని తీసుకొని అందరూ ఇదే ఫాలో అవ్వండి, ఒక్కొక్కళ్ళు వాళ్ళకి సంబంధించిన కన్వీనియన్షియల్ యూనిట్స్ యూజ్ చేయకండి. ఎందుకంటే అందరూ ఒకటే ఫాలో అయితే మనకి యాక్యురెన్సీ వస్తుంది. చెప్పడానికి లేదా ఇవ్వడానికి తీసుకోవడానికి ఒక యాక్యురెన్సీ కరెక్ట్గా మనం డెలివరీ చేయొచ్చు లేదా తీసుకోవచ్చు అనేసి దేవర్ ఫాలోయింగ్. అండ్ ఇంకొక రాజు, బ్రిటిష్ రాజు ఏం చేశారంటే, టిప్ ఆఫ్ నోజ్ నుంచి టిప్ ఆఫ్ ఫింగర్ దాకా లెంత్ తీసుకోండి, దీన్ని యార్డ్స్ అనండి. సో దేవర్ డివైడెడ్ అండ్ రిలేషన్, వాటి రెండింటికి సంబంధించిన రిలేషన్ కూడా ఉంది. సో ఏదన్నా డిరైవ్ చేయాలి అనుకుంటే మనం సిస్టమ్స్ ఉన్నాయి, యూనిట్స్ ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేశారు. సిజిఎస్ అని, ఎంకేఎస్ అని, ఎస్ఐ సిస్టమ్ మీన్స్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్స్. మ్యాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్ వర్ యూజింగ్ దట్ సిస్టమ్. ఏ సార్ ఇదే యూజ్ చేయాలా, ఇది యూజ్ చేయకూడదంటే చెయ్యి, కానీ ఇట్ ఈస్ అ రాంగ్ చాయిస్. సో తెలుగుడికి హిందీ పాఠం చెప్పినట్టు ఉంటుంది. సో 90% ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. సో దట్స్ వై, ఫర్ ఎగ్జాంపుల్, నేను వేగాన్ని చెప్పాలనుకుంటున్నాను, నా స్పీడ్ని చెప్పాలనుకుంటున్నాను అనుకో, km/h అంటాం. బస్ ఈస్ మూవింగ్ ఫర్ km/h. నువ్వు వెరైటీగా, సార్ బస్ ఈస్ మూవింగ్ ఫర్ cm/s అని చెప్పావు అనుకో, తప్ప అంటే తప్పు కాదు, రాంగ్ చాయిస్. గబుక్కున్నది మనం ఎక్కడ వినుండం, హ్యాబిచ్యుయేటెడ్ అవ్వలేదు మనకి, ఓన్లీ రాంగ్ చాయిస్, అది రాంగ్ ఆన్సర్ కాదు. లేదు సార్ ml/h అని చెప్పినా కానీ తప్పు కాదు అది, కానీ ఇట్ ఈస్ అ రాంగ్ చాయిస్ అండ్ వీ వర్ నాట్ హ్యాబిచ్యుయేటెడ్ ఫర్ దట్ థింగ్స్. సో ఇది ఫస్ట్ బేసిక్. వాట్ ఈజ్ యూనిట్ అంటే, యూనిట్ అంటే ఏం లేదు, ఒక స్టాండర్డ్ థింగ్ దట్ కెన్ మెజర్, దట్ ఈస్ ఎ స్టాండర్డ్ థింగ్, ఇట్ కెన్ మెజర్, దట్ ఈస్ కాల్డ్ యూనిట్. సో విచ్ వీ కెన్ మెజర్ కమ్స్ అండర్ ఫిజికల్ క్వాంటిటీ. సో ఫిజికల్ క్వాంటిటీలో మనం ఏం మెజర్ చేస్తున్నామంటే మ్యాగ్నిట్యూడ్ మెజర్ చేస్తున్నాం. మ్యాగ్నిట్యూడ్ అనేది ఏంటంటే యూనిట్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఆ స్టాండర్డ్ థింగ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, లెంత్ అనే కాదు, మాస్ కూడా. లేదు ఎలక్ట్రిసిటీ, లేదు బ్రైట్నెస్ ఆఫ్ ది లైట్, ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్. సో వీటన్నిటిని మనం మెజర్ చేస్తున్నప్పుడు నువ్వు తీసుకున్న స్పెసిఫైడ్ యూనిట్, స్టాండర్డ్ యూనిట్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో దాన్ని మనం క్వాంటిటీ అంటాం. సో ఇట్ విల్ బికమ్స్ క్వాంటిటీ. ఎప్పుడైతే క్వాంటిటీ అనేది ఉందో మన దగ్గర ఒక పర్ఫెక్ట్నెస్ ఉంటుంది, మనం డెలివరీ చేయడానికి, మనం చెప్పడానికి, ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ పర్ఫెక్ట్ క్వాంటిటీ టు ఎక్స్ప్రెస్. సో దిస్ ఈస్ ద స్టోరీ బిహైండ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇంకొక 15 minutes వస్తుంది. ఫస్ట్ క్లాస్ కదా. సో నా ఇది ఇన్ డెప్త్ డీటెయిల్డ్ నోట్స్ అబౌట్ యూనిట్స్. సో ఇవన్నీ మనకి చెప్పాల్సిన అవసరం లేదు యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో. కానీ ఒకసారి చిన్న ట్రిబ్యూట్, ఫస్ట్ క్లాస్ కాబట్టి ఐఎమ్ రిపీటింగ్ ఆల్ దీస్ థింగ్స్. అసలు యూనిట్ అంటే ఏంటి, క్వాంటిటీ అంటే ఏంటి, ఇప్పటికీ చాలామంది దగ్గర ఆ డౌట్స్ ఉంటాయి. సో యూనిట్ అనేది ఒక స్పెసిఫైడ్ థింగ్, అది అందరికీ సేమ్గా ఉండాలి. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ద సేమ్ థింగ్. ఆ స్పెసిఫైడ్ థింగ్నే మనం స్టాండర్డ్ యూనిట్గా తీసుకోవచ్చు. సో ఇట్ కమ్స్ అండర్ స్టాండర్డ్ యూనిట్. సో till now, as for our population followed methods, the earth
సో ఎస్ఐ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్కి సంబంధించి, ఈ సిస్టమ్కి సంబంధించి వాట్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మాస్ అంటే స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మాస్ is kg. What is the standard unit of length is meter. What is the standard unit of time is second. So this is kg, meter, second. So CGS also one method is there. In CGS method, what is the standard unit for mass is gram. Gram ni standard ga ఏ యూనిట్ తీసుకున్నా అంటే నేను గ్రామ్ తీసుకున్నా. So I will measure that grams, how many times the gram is repeating. 30 grams అంటే ఒక గ్రాము 30 సార్లు ఉంది. So that becomes 30 grams. సో టైం వచ్చేసి లెంత్ వచ్చేసి సెంటీమీటర్స్, టైం వచ్చేసి సెకండ్స్. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ యూనిట్స్ ఇన్ దిస్ సిస్టమ్. దీస్ ఆర్ ద స్టాండర్డ్ యూనిట్స్ ఇన్ దిస్ సిస్టమ్. స్టాండర్డ్గా ఒక యూనిట్ ఉండాలి. అది ఎలా ఉండాలంటే చేంజ్ అవ్వకూడదు, ఎవరి దగ్గరైనా ఒకటే ఉండాలి. నువ్వు క్యామెల్ స్కేల్ కొను, లేదు నువ్వు నట్రా స్కేల్ కొను, రెండిట్లో సెంటీమీటర్స్ సేమే ఉంటాయి. స్కేల్ మెటీరియల్, ప్లాస్టిక్, కలర్ ఇవన్నీ మారుతాయి కానీ ద క్వాంటిటీ విల్ నాట్ చేంజెస్. సెంటీమీటర్ విల్ బీ సేమ్ ఇన్ నట్రాజ scale and centimeter will be same in camel scale. It will be same for all over the world. Centimeter అనగానే అంతే ఉంటుంది, డిస్టెన్స్ అంతే ఉంటుంది, లెంత్ మీటర్ అనగానే అంతే ఉంటుంది, కిలోమీటర్ అనగానే అంతే ఉంటుంది. దే విల్ నాట్ బి చేంజెస్. ఫర్ సపోజ్ మనం కన్వీనియన్షియల్ మెథడ్లో ఏంటి తేడా అంటే, కన్వీనియన్షియల్ మెథడ్లో ఇవన్నీ పెట్టామనుకోండి. కన్వెన్షనల్ మెథడ్స్ అంటే నేనే రాజుని, సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా కొలుచుకుంటూ పోయాను అనుకోండి, దెన్ మేబీ ఇట్ విల్ చేంజెస్ ఫ్రమ్ వన్ టు అనదర్. ఇంకొక రాజు అలా కాదు, ఇలా కొలవండి, ఇలా కొలవండి అన్నాడు అనుకోండి, దెన్ ఇట్ విల్ చేంజెస్. ఎవరి కన్వీనియన్స్కి వాళ్ళు చేంజ్ చేయకూడదు అనమాట. సో దే వర్ ఫిక్స్డ్. ఆ రోజుల నుంచి మనిషి అన్నవాడు ఇలా మెజర్ చేయడానికి అలవాటు పడిపోయాడు. సో వాటిని సిస్టమ్గా డివైడ్ చేసుకొని, సో ఒక మెజర్మెంట్కి ఒక సిస్టమ్ని క్రియేట్ చేశాడు. ఇది సిస్టము, ఇలా మెజర్ చేయాలి ఇలా. సో we were habituated for that one. So lastly these are the standard units and all these things. ఇప్పుడు ఫండమెంటల్ యూనిట్స్, ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటంటే 3 టైప్స్ ఉన్నాయి. బేసికల్గా 2 టైప్స్ ఉంటాయి ఫిజికల్ క్వాంటిటీస్. వాట్ ఆర్ దట్ ఫిజికల్ క్వాంటిటీస్ మీన్స్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. బేసిక్గా ఇవి రెండే ఉన్నాయి. ఇంకొంచెం డెప్త్కి వెళ్తే సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. అవేంటంటే సప్లిమెంటరీ, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఏ సప్లిమెంటరీ, ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటంటే చూద్దాం. వాట్ ఆర్ దట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ వాట్ ఆర్ దట్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. See about what is fundamental physical quantity and what is derived physical quantity. ఇవి యాజ్ ఫర్ డెఫినేషన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఇది, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఇది, ఇలా చెప్పుకుంటూ పోవటం కన్నా ఒక ఎగ్జాంపుల్, ఒక టాస్క్ తీసుకుందాం. ఒక టాస్క్ తీసుకొని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద టాస్క్ అండ్ డెఫినెట్లీ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ వాట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసిన చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే యూ కెన్ నో అబౌట్ ఫిజికల్ క్వాంటిటీస్. సో వన్ బాయ్ ఈస్ రన్నింగ్. సో వన్ బాయ్ ఈజ్ రన్నింగ్ హియర్. సో రన్నింగ్ని ఎలా డిస్క్రైబ్ చేయగలవు, నువ్వు ఎలా చెప్పగలవు? సో దెర్ ఈజ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ స్పీడ్ ఆర్ కాదు అండ్ వెలాసిటీ. ఈ రెండు టర్మ్స్లో యూ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ బాయ్స్ మోషన్. స్పీడ్లో కానీ వెలాసిటీలో కానీ యూ కెన్ డిస్క్రైబ్ అబౌట్, దాని గురించి ఇన్ఫర్మేషన్ నువ్వు దేనిలో ఇవ్వచ్చు అంటే స్పీడ్ అండ్ వెలాసిటీ. వీ కెన్ మెజర్ దీస్ టూ. సో దీస్ టూ ఆర్ ఫిజికల్ క్వాంటిటీ. సో మెజర్మెంట్ అంటే ఆల్రెడీ వీ నో దట్ వాట్ వీఆర్ మెజరింగ్ మీన్స్ క్వాంటిటీ. సో క్వాంటిటీ ఫార్మేట్ ఏంటంటే న్యూమరికల్ వాల్యూ ఇంటూ యూనిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, ఇది నేను నడుస్తున్నా ఇక్కడ, లేదు నేను పరిగెడుతున్నా ఇక్కడ. సో నేను స్టార్ట్ చేయకముందు టైం వచ్చేసి 10 o'clock. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళా, నడుచుకోనో పరిగెత్తుకోనో. నౌ ద టైమ్ ఈజ్ 10:05. నౌ ద టైమ్ ఈజ్ 10:05. అండ్ నా ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్
ఓకే, నేను చక్కగా వెళ్ళాను అనుకోండి, ఒకటే లైన్లో ఇలా వెళ్ళాను, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కావచ్చు, డిస్ప్లేస్మెంట్ కావచ్చు. సో 5 మీటర్స్ ఉంది. అంటే ఈ టోటల్ ఈవెంట్ని ఎలా చెప్పచ్చు అంటే, నేను 5 మీటర్లని 5 సెకండ్స్లో క్రాస్ చేశాను. 5 మీటర్లని 5 సెకండ్స్లో క్రాస్ చేశాను. ఎందుకంటే ఇక్కడ టైము 10, ఇది 10 5 సెకండ్స్. 5 మీటర్స్లో క్రాస్ చేశా. నౌ వీ క్యాన్ సే దట్ వన్ మై స్పీడ్ ఈజ్, ఎంత డిస్టెన్స్ అంటే 5 మీటర్స్, ఎంత టైం తీసుకున్నానంటే 10.5 సెకండ్స్. సో 5 క్యాన్సిల్, 1 మీటర్ పర్ సెకండ్. ఇది నా వేగం, అంటే ఒక సెకండ్కి 1 మీటర్ నేను మూవ్ అవుతున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ స్పీడ్. ఇప్పుడు ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి అంటే, నువ్వు స్పీడ్ని మెజర్ చేయడానికి ఏం చేసావు ఇక్కడ, వాట్ యు హ్యావ్ డన్ మీన్స్, ఫస్ట్ నువ్వేం చేసావు అంటే టైంని మెజర్ చేసావు. ఏం మెజర్ చేసావు? టైంని మెజర్ చేసావు. నెక్స్ట్ ఏం మెజర్ చేసావు అంటే యూ మెజర్డ్ ద డిస్టెన్స్. సో లెంత్ని మెజర్ చేసావు, జస్ట్ యూ హ్యావ్ మెజర్డ్ దిస్ లెంత్. ఆ తర్వాత ఏం చేసావు అంటే ఐఎమ్ యూజింగ్ ద డెఫినేషన్ ఏంటంటే స్పీడ్కి డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. బై ద డెఫినేషన్ ఐఎమ్ డూయింగ్ సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, డిరైవింగ్. వీటిని ఏమంటాం అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తే డిరైవింగ్ అంటాం. సో ఐఎమ్ డిరైవింగ్ స్పీడ్ ఫ్రమ్ వేర్. ఎక్కడి నుంచి డిరైవ్ చేస్తున్నానంటే లెంత్ టైం నుంచి డిరైవ్ చేస్తున్నాను. అంటే ఈ ఈవెంట్లో ఫండమెంటల్గా నేను ఏం మెజర్ చేశానంటే లెంత్ టైం. ఆ తర్వాత ఏం డిరైవ్ చేశానంటే బేస్డ్ అపాన్ దట్ డెఫినేషన్, బేస్డ్ అపాన్ దట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఐ హ్యావ్ డిరైవ్డ్ దట్ వెలాసిటీ. సో ఫండమెంటల్ physical quantities. What are fundamental physical quantities అంటే the quantities which we are taking firstly for measuring that event. ఏ ఈవెంట్ అయినా సరే మనం మెజర్ చేయడానికి ఫస్ట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తున్న యూనిట్స్ని ఏమంటామంటే ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. సో మ్యాక్సిమం అవి 7 ఉన్నాయి. వాట్ ఆర్ దట్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇన్ ఫిజిక్స్ మీన్స్ మాస్, లెంత్, టైమ్, కరెంట్, mole of substance, temperature, 1 2 3 4 5 6 and 7 luminous intensity, candela or candle. 9 క్యాండిల్ బల్బ్స్, 10 క్యాండిల్ బల్బ్స్. అంటే ఓల్డెన్ డేస్లో ఎల్సిడీస్ రాకముందు క్యాండిల్ బల్బ్స్ వాడాం. ఇంటెన్సిటీ. సో ఇప్పటి వరకు టిల్ నౌ మనకి డిరైవ్ అయిన ఫిజికల్ క్వాంటిటీస్లోకి పవర్ కానీ, ప్రెజర్ కానీ, ఫోర్స్ కానీ, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ వాల్యూమ్ కానీ, ఏరియా కానీ, టార్క్ కానీ, సో చాలా ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఏ ఫిజికల్ క్వాంటిటీస్ తీసుకున్నా ఫండమెంటల్గా వీటిల్లో ఏదో ఒకటి మనం మెజర్ చేసిన తర్వాతే మనం డిరైవ్ చేయగలం బేస్డ్ అపాన్ దట్ డెఫినేషన్. దీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. మళ్ళీ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. కుకింగ్ ఎగ్జాంపులే తీసుకుందాం. వీ కెన్ గో ఫర్ కుకింగ్ ఎగ్జాంపుల్. నువ్వు ఏమైనా చెయ్యి, చపాతీ చెయ్యి, రైస్ చెయ్యి, ఏమన్నా చెయ్యి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే గ్రెయిన్స్ నుంచి. గ్రెయిన్స్, వీట్. చపాతీ చేయాలంటే నీకు వీట్ గ్రెయిన్స్ కావాలి, రైస్ చేయాలంటే రైస్ గ్రెయిన్ కావాలి. సో గ్రెయిన్స్, దెన్ వీ విల్ యాడ్ వాటర్ అండ్ వీ విల్ మిక్స్ అండ్ వీ విల్ కుక్ సమ్ రెసిపీస్. అట్లాగే నీకు డెన్సిటీ కావాలి. డెన్సిటీ కావాలంటే ఏం మెజర్ చేయాలంటే మాస్ బై వాల్యూమ్, మాస్ బై లెంత్ ఇంటూ లెంత్. ఫోర్స్ కావాలి, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ మెజర్ చేయాలంటే మళ్ళీ మాస్ మెజర్ చేయాలి. యాక్సలరేషన్ మెజర్ చేయాలంటే డిఫరెన్స్ ఆఫ్ వెలాసిటీస్ మెజర్ చేయాలి. సో ఆల్రెడీ యూ నో దట్ వన్. డిఫరెన్స్ ఆఫ్ వెలాసిటీస్ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం టేకన్. వెలాసిటీ అనగానే మళ్ళీ మీటర్,
మళ్ళా లెంత్. సో ఏది తీసుకున్నా సరే ఫస్ట్ ఆ ఈవెంట్కి సంబంధించి నువ్వు గ్యాదర్ చేయగలిగే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీసే. ఆ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి డెఫినిషన్, బేస్డ్ అపాన్ డెఫినిషన్ వీ విల్ గో ఫర్ అర్థమెటిక్ ఆపరేషన్స్, సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఫోర్స్, నేను ఫోర్స్ మెజర్ చేయాలనుకున్నా, ఐ థ్రోడ్ వన్ బాల్, ద బాల్ మూవ్డ్ అవే. ఫోర్స్ మెజర్ చేయాలి, నేను ఎంత ఫోర్స్ యూస్ చేస్తానో నేను మెజర్ చేయాలి. దెన్ వాట్ ఐ విల్ డూ మీన్స్, నేను ఏం చేస్తాను ఫస్ట్, వాట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్స్ ఐ విల్ డూ హియర్ మీన్స్, ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళిందో ఫస్ట్ అది మెజర్ చేస్తాను. నేను లెంత్ మెజర్ చేస్తా, విసిరేయక ముందు టైం పెట్టుకుంటా, ఎంత టైం తీసుకుంది అక్కడ దానికి టైం మెజర్ చేస్తా. ఆ తర్వాత ఎక్కడ ఎంత వెలాసిటీ ఉంది, అక్కడ ఎంత వెలాసిటీ ఉందో మెజర్ చేస్తా. లాస్ట్ పాయింట్ దగ్గర దాని వెలాసిటీ ఎంత, స్టార్టింగ్ విసిరేసేటప్పుడు దాని స్పీడ్ ఎంత, వాటి డిస్టెన్స్, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత, అవన్నీ మెజర్ చేసిన తర్వాత మనకి న్యూటన్ చెప్పాడు వాట్ ఈస్ హీ ప్రపోజ్డ్ ఫర్ ఫోర్స్ మీన్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్స్ is directly proportional to the force applied with respect to time. దాన్ని బట్టి ద డెఫినేషన్ బట్టి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెఫినేషన్ మీన్స్ F is equals to ma, మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో ఆ డెఫినేషన్ బట్టి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా వచ్చింది. మ్యాథమెటికల్ ఫార్ములాలో మాసు, యాక్సలరేషన్ రెండు కీప్ చేసి ఐఎమ్ గెటింగ్ దట్ ఫోర్స్ వాల్యూ. సో ఫోర్స్ అంటే ఏంటంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, నేను డిరైవ్ చేశాను దాన్ని బై యూజింగ్ మ్యాథ్స్. ఎక్కడి నుంచి, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూస్ చేసి నేను ఒక ఫిజికల్ క్వాంటిటీని డిఫైన్ చేశాను, అది ఫోర్స్. సో లైక్ దట్ వన్ దే ఆర్. దెన్ వాట్ అబౌట్ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్? సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటంటే దే విల్ గివ్ సప్లిమెంట్ టు మేక్ ద డెరివేడ్ ఫిజికల్ క్వాంటిటీస్. అవి సప్లిమెంట్ ఇస్తాయి డెరివేడ్ ఫిజికల్ క్వాంటిటీస్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైలీ లైఫ్ సో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయితే ఇలా మూవ్ అవుతుంది, లేదు ఇలా మూవ్ అవుతుంది, లేదు ఇలా మూవ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్, ఇవన్నీ స్ట్రైట్ లైన్స్, నోట్ ఏ ప్రాబ్లం, కొలిసేయచ్చు, వీ కెన్ మెజర్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ కర్వ్ టర్న్ తీసుకుందో దెన్ హియర్ ఇట్ విల్ కమ్స్ డిఫరెన్స్. ఆ టర్న్ని మనం కొలవాలి, మనం గ్యాదర్ చేయాలి అంటే సో వీ హ్యావ్ టు టేక్ వన్ ఫిక్స్డ్ పాయింట్. బేస్డ్ అపాన్ దిస్ ఫిక్స్డ్ పాయింట్ హౌ మచ్ టర్న్ ఇట్ ఈస్ టేకింగ్ మీన్స్ వీ హ్యావ్ టు నో దట్ యాంగిల్. యాంగిల్స్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో, సో యాంగిల్స్ యాడ్ అయినప్పుడు దెన్ వీ కాంట్ ఏబుల్ టు డిరైవ్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, యాక్యురసీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. సో ఈ యాంగిల్కి సంబంధించిన వాటిని మనం ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్, ఇట్ ఈస్ a sin theta, cos theta, values are there, so we have to implement that one. So ఇలా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు we will take supplement from the supplementary physical quantities. What are that supplementary physical quantities means solid angle and plane angle. The names, they are defining that one clearly. Solid angle, plane angle. Solid 3D, plane 2D. For suppose if you are solid angle, plane angle, angle అంటేనే చెప్పాను ఎందుకు మనకి యాంగిల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా మూవ్ అయ్యాను అనుకోండి, సో ఇఫ్ ఐ am moving in a straight line then definitely there is no more things. For example, I have to find I want to find here speed or velocity. So speed is equals to distance by time. So this is called distance by time I will do. ఇక్కడ నేను ఇలా మూవ్ అవ్వాల, ఇలా సర్కిల్లో ఇలా మూవ్ అయ్యాను, సర్కిల్లో మూవ్ అయ్యాను ఇప్పుడు నేను. సో ఎందుకంటే ఇది డిస్టెన్స్ బై టైం అనేది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ.
సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటంటే లెంత్ టైము తీసుకున్నాను, డిరైవ్ చేసేసాను, స్పీడ్ కనిపెట్టేశాను, స్ట్రైట్ లైన్లో వచ్చేసాడు కాబట్టి ఐ మెజర్డ్ దట్ స్పీడ్ బై డెరివేషన్, డిస్టెన్స్ బై టైం. నేను ఇప్పుడు స్ట్రైట్ లైన్లో రాలే, ఇలా కరువుగా వెళ్ళా. ఇప్పుడు డిస్టెన్స్ బై టైం అంటే నాకు ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ ఎలా వస్తుంది? సో ఇప్పుడు మీరు ఇది గమనిస్తే దిస్ ఈజ్ కాల్డ్ హాఫ్ పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్. Perimeter of the circle is 2 pi r, half means by 2, 2 get cancelled. సో డిస్టెన్స్ వచ్చేసరికి ఏమొచ్చింది మనకి ఇక్కడ పై ఆర్ వచ్చింది. పై అంటే రేడియన్స్, లేదు అంటే తీటా ఇంటూ ఆర్ వస్తుంది. either రేడియన్స్లో కానీ తీటాస్లో కానీ వస్తుంది డిస్టెన్స్. సో ఇప్పుడు స్పీడ్ కనిపెట్టాలి అంటే తీటా బై ఆర్ ఇంటూ టైం. ఈ తీటా సో డిరైవ్ చేసేటప్పుడు ఈ తీటా యాడ్ అవుతుంది. ఎప్పుడైతే మనం కర్వ్స్లో మూవ్ అవుతున్నామో సో సమ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్స్ వీఆర్ టేకింగ్, దెన్ దిస్ థీటా విల్ యాడ్స్ టు ద డెరివేట్ ఫిజికల్ క్వాంటిటీస్. సో వీటిని ఏమంటామంటే ఈ డిరైవ్డ్ ఈ థీటాస్ వచ్చేసి యాంగిల్స్ వచ్చేసి డీవియేషన్స్ వచ్చి టూ టైప్, 2 dimensional deviation, 3 dimensional deviations, or 2 dimensional angle or 3 dimensional angle, we will call that one. So వాటి ఎలాగా డిఫైన్ చేయొచ్చు అంటే I will give the example in live examples. For example, if you are taking a pizza, everybody knows about pizza, it will be cut in the slices. సో ఈ ఒక్క స్లైస్ నేను డివైడ్ చేశాను అనుకోండి ఇక్కడ నుంచి, now it will look like as a theta, 2 dimensional. ఇది సపరేట్ చేసిన తర్వాత దీన్ని 2 dimensional అంటాం. ఒక పేపర్ మీద మీరు సర్కిల్ గీసి ఆ సర్కిల్ లోపల 2 లైన్స్ గీస్తే దాని ఇట్ విల్ కమ్స్ 2 dimensional. సో 3 dimensional డిఫైన్ చేయాలి అంటే నౌ దిస్ థీటా విల్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓన్లీ ఆర్క్ లెంత్. ఈ ఆర్క్ లెంత్ ప్రొవైడ్ చేస్తుంది, 2 dimensional ఆర్క్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎ వాటర్ మిలన్. సో వాటర్ మిలన్ తీసుకున్న తర్వాత వాట్ ఐ విల్ డూ మీన్స్ ఐ విల్ కట్ ఎ వన్ స్క్వేర్ షేప్ on that top of the watermelon. Then I will take off this square shape. So I will take off this square shape and then you can see that hole how it will look like, or you can see that shape of that bit of watermelon. It will look like this one. So here also it was a deviation theta, but it will give the information about surface area. సర్ఫేస్ ఏరియా. సో ఏరియా లెంత్ అని డిఫైన్ చేసే యాంగిల్స్ని మనం ప్లేన్ యాంగిల్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ సెయింగ్ ప్లేన్ యాంగిల్ ఈస్ 2 dimensional and solid angle is 3 dimensional. So this is that information about fundamental what is quantity. First of all, what is unit? It is a standard, a specified thing which is repeating while counting. And what are, so once again we will conclude all this section. What is unit? It is a specified thing which is repeating under counting or which is repeating on the measurement. And these units are 2 types. In olden days they will use conventional units, and based upon that conventional units there are a lot of fights. Then after that one they make that one as standard, means అందరికి ఒకేలా ఉండేటట్టు స్టాండర్డ్ యూనిట్స్ని ప్రొవైడ్ చేశాడు. అవి 2 మెథడ్స్లో ఫాలో అవుతుంది టోటల్ వరల్డ్ ఇప్పుడు. ఒకటేమో బ్రిటిషర్స్ మెథడాలజీ, ఒకటేమో ఫ్రెంచ్ మెథడాలజీ. సో ఫ్రెంచెస్కి వచ్చేసరికి ద కింగ్ యూస్ టు మేక్ దట్ వన్ ప్లాటినం రాడ్ విచ్ ఈస్ హ్యావింగ్ 100 centimeters. సో బ్రిటిషర్స్కి వచ్చేసరికి యాడ్ దన్ ఆ టైంలో ఉండే రాజుకి టిప్ ఆఫ్ నోస్ నుంచి టిప్ ఆఫ్ ఫింగర్ వరకు ఇట్ ఈస్ కాల్డ్ యాడ్, అండ్ విచ్ ఈస్ డివైడెడ్ బై 3 parts ఈస్ కాల్డ్ ఫుట్, అండ్ ఈచ్ ఫుట్ వాస్ డివైడెడ్ ఇంటూ 12 inches. సో నౌ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ దే ఆర్ మూవింగ్. అండ్ ఇఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ, మనం ఏదైనా ఫిజికల్ క్వాంటిటీని డిరైవ్ చేయాలి అంటే, ఏదన్నా ఒక ఈవెంట్ని మనం డిరైవ్ చేయాలంటే ఫండమెంటల్గా మనం ఏమేమి మెజర్ చేస్తున్నామో దే కమ్స్ అండర్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సో దే ఆర్ 7 types. దే ఆర్ 7 fundamental physical quantities: mass, length, time, and electricity, thermodynamic temperature, mole, and one more physical quantity is there. 7, let me, mass, length, time, current, mole of substance, and
Current also over. This one, last one is luminous intensity, brightness of light, candela. And these are the 7 physical quantities. మనం ఫిజిక్స్లో ఏని గురించి చెప్పడానికైనా దేన్ని మెజర్ చేయడానికైనా ఫస్ట్ ఈ ఏడిట్లోనే మనం పికప్ చేసి మెజర్ చేస్తాం, తీసుకొని వాటి నుంచి డిరైవ్ చేస్తాం. సో దట్ ఈజ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. డిరైవ్ చేసే వాటిని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. సో ఇవన్నీ స్ట్రైట్ లైన్లో ఉన్నాయనుకోండి, దేర్ ఈజ్ నో మోర్ కన్ఫ్యూజన్స్. ఎప్పుడైతే మనం కౌటింగ్లో కానీ ఏమన్నా యాంగిల్స్ డీవియేషన్స్ వస్తే మనకి థీటాస్ హెల్ప్ కావాలి. సో ఈ థీటాస్ 2 టైప్స్ ఉన్నాయి, ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్. వాట్ ఈస్ ప్లేన్ యాంగిల్ మీన్స్ 2 dimensional, or what is solid angle means 3 dimensional. The angle which provide information about a single length is called plane angle. The angle which provides information about an area, that is called 3 dimensional or solid angle. So what are the units here means unit of this plane angle is radians or degrees. Radians you can use. And what is the units for solid angle means steradians. So these are the basic fundamental topics about these units and measurements. Then by next class we can go through with the process of measuring a long distance method ni ela measure chestam annadi I will give you explanation on the board. So thanks for viewing. Thank you. Have a nice day.